హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎస్క్యూఎల్లో వేర్ క్లాస్లో స్ట్రింగ్స్ యూజ్ చేసి కండిషన్ ఏ విధంగా రాయాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్నది చూద్దాం. బేసికల్లీ మనం వేర్ క్లాస్ని ఎందుకు యూజ్ చేయాలి అన్నది చూసాము. అండ్ ఇంటీజర్స్ది అంటే న్యూమరిక్ డేటాతో ఏ విధంగా కండిషన్స్ని అప్లై చేయాలన్నది చూసాము. అయితే ఇప్పుడు టెక్స్ట్ డేటాతో మనం ఏదైనా కండిషన్ అప్లై చేయాలి అనుకున్నప్పుడు ఏ విధంగా అప్లై చేయాలి అన్నది ఈరోజు తెలుసుకోబోతున్నాం. దానికోసం నేను కంట్రీస్ అనే టేబుల్ని తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఫస్ట్ కంట్రీ టేబుల్లో 3 కాలమ్స్ ఉన్నాయి: కంట్రీ ఐడి, కంట్రీ నేమ్ అండ్ రీజియన్ ఐడి. సో ఈ 3 కాలమ్స్లో ఇప్పుడు మొత్తం ఈ డేటా అంతా ఫిల్టర్ అయ్యింది. ఓకేనా, టోటల్ ఆల్ రోస్ ఫెచ్డ్. బట్ అన్ని రోస్ మనకు అవసరం లేదు. మన రిక్వైర్మెంట్ ఏంటి అంటే కంట్రీ నేమ్ కెనడా అయినప్పుడు దాని రోస్ మాత్రమే, ఆ పర్టికులర్ డీటెయిల్స్ మాత్రమే మనకి కావాలి. అంటే కంట్రీ నేమ్ ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి. కంట్రీ నేమ్ ఎప్పుడైతే కెనడా అవుతుందో ఆ పర్టికులర్ కంట్రీ ఐడి, కంట్రీ నేమ్, రీజియన్ ఐడి వస్తే సరిపోతుంది. ఈ విధంగా మనం ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ అన్నప్పుడే మనకి వేర్ కండిషన్ గుర్తొచ్చేయాలి. అండ్ ఈ కంట్రీ నేమ్, ఈ కంట్రీస్ ఏ కాలంకి సంబంధించి ఉన్నాయి అనేది ముందు తెలిసి పెట్టుకోవాలి. కంట్రీ నేమ్ అన్నవి ఈ కంట్రీ నేమ్ అన్న కాలంలో ఉంది కాబట్టి వేర్ నెక్స్ట్ మనం కంట్రీ నేమ్ అనే కాలం మీద అప్లై చేయబోతున్నాం ఈ కండిషన్ని. కాబట్టి ఆ కాలం నేమ్ని ఇస్తాము. ఈక్వల్ టు మనం దేని మీద ఫిల్టర్ చేయాలనుకుంటున్నాం, కండిషన్ ఏంటి, మనకి కెనడాకి ఈక్వల్ కావాలి కంట్రీ నేమ్. సో ఈక్వల్ టు కెనడా. ఈ కండిషన్ని సాటిస్ఫై అయితే మనం ఏమేం ప్రింట్ చేయాలి, ఈ కంట్రీస్లో కంట్రీ ఐడి, కంట్రీ నేమ్ అండ్ రీజియన్ ఐడి. సో ఈ 3 నాకు అవసరం. ఈ 3 యొక్క డీటెయిల్స్ నాకు గెట్ చేసుకోవాలంటున్నా. ఓన్లీ కెనడాకి మ్యాచ్ అయితేనే. అర్థమైంది అనుకుంటున్నాను మీకు. చూడండి, టోటల్ రోస్ ఇవి. ఇలా మనకొద్దు, ఓన్లీ కంట్రీ నేమ్ ఈక్వల్ టు కెనడా అయిన రోస్ మాత్రమే మనకు కావాలనుకుంటే ఈ విధంగా క్వరీ రాసి ఎగ్జిక్యూట్ చేస్తాం. చూసారా, టోటల్ రోస్లో నుంచి ఏ విధంగా మనకి అవుట్పుట్ అన్నది ఫిల్టర్ అయిందో. ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుందో ఒకసారి చెక్ చేసుకుందాం. ముందే ఇది వర్క్ అయిపోదండి, ముందే ఫిల్టర్ చేసేది. ఫస్ట్ అయితే ఎగ్జిక్యూషన్ ఫ్రమ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఏ టేబుల్ అనేది తెలిస్తేనే కదా ఏ టేబుల్ మీద ఈ కండిషన్ అప్లై చేయాలి అన్నది దానికైనా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఫ్రమ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ కంట్రీస్ టేబుల్ని గెట్ చేసుకుంటుంది. తర్వాత వేర్ కంట్రీ నేమ్ని, సో కంట్రీ నేమ్ ఈ కాలం ఉందా లేదా అన్నది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తుంది. ఈ కంట్రీ నేమ్ ఉంది అంటే ఈ ఫస్ట్ పాయింటర్ ఫస్ట్ రో ఉంటుంది. ఈ దానికి మిగతా కాలమ్స్ ఏం తెలియవండి, ఓన్లీ ఈ పర్టికులర్ కాలమ్ని రిట్రీవ్ చేసుకొని దీని మీదే కండిషన్ని అప్లై చేస్తూ వస్తుంది రో బై రో. పాయింటర్ ఎక్కడ ఉంటుంది, ఫస్ట్ రో. అంటే ఇప్పుడు కంట్రీ నేమ్ ఏంటి, అర్జెంటీనా. కానీ మనం దేనికి ఈక్వల్ చేస్తున్నాం, కెనడాకి. అంటే ఫస్ట్ రోలో ఉన్న పాయింటర్ అర్జెంటీనా ఈక్వల్ టు కెనడానా అని కంపేర్ చేస్తున్నాం. ఏమైంది, ఇది కండిషన్ ఫాల్స్ అయిపోయింది. కండిషన్ ఫాల్స్, రాంగ్ కదా. కెనడా ఈక్వల్ టు కెనడా అయితే ట్రూ అవుతుంది, కండిషన్ ఫాల్స్ అయింది ఇక్కడ. సో ఏమవుతుంది, ఈ కర్సర్ అన్నది ఈ రోని ఏమి సెలెక్ట్ చేయదు, కండిషన్ ఫాల్స్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ రోకి మూవ్ అయిపోతుంది. నెక్స్ట్ ఏముంది, కంట్రీ నేమ్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా ఈక్వల్ టు దేనికి కంపేర్ చేస్తుంది, కెనడా అని చెప్పి కంపేర్ చేస్తుంది. ఆస్ట్రేలియా అన్న కంట్రీ నేమ్ కెనడా అన్న కంట్రీ నేమ్కి ఈక్వలా, లేదు. సో ఇక్కడ కూడా మనకి కండిషన్ అన్నది ఫాల్సే అయ్యింది. ఓకే,
మరి ఇక్కడ ఈ రో అన్నది సెలెక్ట్ చేస్తుందా? లేదు. నెక్స్ట్ బెల్జియం, ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయిపోతుంది. ఐ మీన్ బెల్జియం ఈక్వల్ టు కెనడా అని చెప్పి చెక్ చేస్తుంది. కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఇది ఈ రోని సాటిస్ఫై చేయదు. నెక్స్ట్ బ్రెజిల్ ఈక్వల్ టు కెనడా అనేది నెక్స్ట్ చెక్ చేస్తుంది. నో, ఇక్కడ సాటిస్ఫై చేయట్లేదు కాబట్టి ఏ డేటా అన్నది సెలెక్ట్ చేయదు. నెక్స్ట్ రో, ఫిఫ్త్ రో పాయింటర్ మూవ్ అయింది. ఇక్కడ ఏముంది? కంట్రీ నేమ్ కెనడా. సో కెనడా ఈక్వల్ టు, మనం ఈక్వల్ టు ఆపరేటర్ తర్వాత ఏ వాల్యూనైతే ఇచ్చుంటామో దానికే మ్యాచ్ చేస్తుంది. సో ఈ విధంగా కెనడా ఈక్వల్ టు కెనడా, ఇక్కడ రెండు వాల్యూస్ ఈక్వల్ కాబట్టి ఇది ట్రూ అయింది. ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఈ పర్టికులర్ రో అన్నది సెలెక్ట్ అవుతుంది. ఇదే విధంగా అన్ని రోస్ని ఇది ఫిల్టర్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఓన్లీ వన్ రో ఈ కెనడా రిలేటెడ్ ఉంది కాబట్టి ఓన్లీ వన్ రో ఫిల్టర్ అయింది. అలా కాకుండా 2-3 రోస్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఆ 3 రోస్ అన్నటివి ఫైండ్ అవుట్ అవుతాయి. ఓకేనా? సో ఏ రో అయితే కండిషన్ని సాటిస్ఫై చేస్తుందో అక్కడ ఆ టోటల్ రోస్ నుంచి, ఐ మీన్ ఆ టోటల్ రో నుంచి మనకి ఏమైతే కాలమ్స్ని మనం కావాలనుకుంటున్నామో ఆ కాలం యొక్క డేటా అనేది ప్రింట్ చేస్తుంది. ఇక్కడ మనం మెన్షన్ చేస్తున్నాం కదండి, కంట్రీ ఐడి, కంట్రీ నేమ్, రీజియన్ ఐడి. ఈ కాలం యొక్క డీటెయిల్స్ మనకు కావాలని చెప్తున్నాం. సో కంట్రీ నేమ్ ఈక్వల్ టు కెనడా అయినప్పుడు ఈ డీటెయిల్స్ని మనకి ఇస్తుంది. అండ్ ఇంకొకసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూసారా, మనకి ఇక్కడ నేను ఏదైతే మెన్షన్ చేసానో ఆ కాలం యొక్క డీటెయిల్స్ మాత్రమే వచ్చాయి ఈ కండిషన్ని సాటిస్ఫై చేసినప్పుడు. ఇదంతా బాగానే ఉంది. ఇక్కడ మనం కొన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా కానీ స్ట్రింగ్స్ని అంటే ఒక గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్ లేదా టెక్స్ట్ అనుకోండి సింపుల్గా. ఇలా మీరు టెక్స్ట్ని కంపేర్ చేసేటప్పుడు మాత్రం సింగిల్ కోట్స్ అన్నటివి కంపల్సరీగా యూజ్ చేయాలి. సింగిల్ కోట్స్ని యూజ్ చేస్తేనే మీరు ఇక్కడ ఇచ్చిన వాల్యూ అన్నది స్ట్రింగ్ కింద అది రిసీవ్ చేసుకుంటుంది. ఇక్కడ కంట్రీ నేమ్ అన్నది ఏంటి అంటే వేర్క్యార్. సో ఈ టైప్ వచ్చి వేర్క్యార్ అంటే స్ట్రింగ్స్ని హోల్డ్ చేసుకుంటుంది. సేమ్ టైప్ని మీరు ఇస్తేనే ఇది ఐ మీన్ కంపేర్ చేస్తుంది. మిస్ మ్యాచ్ టైప్స్ ఇవ్వకూడదు. చూడండి, అందుకని మనం సింగిల్ కోట్స్ ఇచ్చాం కాబట్టి ఎటువంటి ఎర్రర్ రాకుండా మనకి ఈ విధంగా అవుట్పుట్ అన్నది జనరేట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు సో ఇది రైట్ స్టేట్మెంట్ అన్నమాట. ఇంకొకటి చూద్దాం. పొరపాటున బై మిస్టేక్ నేను సింగిల్ కోట్స్ ఇవ్వలేదండి. అటువంటి టైంలో ఎటువంటి ఎర్రర్ త్రో చేస్తుందో చూద్దాం. చూసారా, కెనడా ఇన్వాలిడ్ ఐడెంటిఫైయర్. ఈ విధంగా మనకి ఎర్రర్ అనేది వస్తుంది. చూడండి, ఎందుకు ఇటువంటి ఎర్రర్ వస్తుంది? ఈ కాలం ఐ మీన్ డిఫైన్ చేస్తున్నది ఒక టైప్, మనం దీనికి అసైన్ చేస్తున్నది కంపేర్ చేయమని చెప్పేది ఒక టైప్. సో ఎప్పుడు అలా ఉండకూడదు. టెక్స్ట్ రిలేటెడ్ స్ట్రింగ్స్ కానీ ఇటువంటివి మనము కంపేర్ చేసేటప్పుడు సింగిల్ కోట్స్ మస్ట్ అండ్ షుడ్గా ఇవ్వాలి. అండ్ ఇంకొకటి, ఎందుకు సింగిల్ కోట్సే ఇవ్వాలి, డబుల్ కోట్స్ ఇవ్వకూడదా అంటే ఇక్కడ అది చూద్దాం. ఆ పాసిబిలిటీ కూడా ఎందుకు వదలాలి? ఇక్కడ చూసారా, ఇక్కడ ఇన్వాలిడ్ ఐడెంటిఫైయర్ అంటుంది. ఎందుకంటే ఈ ఆర్కిల్ అన్న డేటాబేస్ ఇప్పుడు మనం ఏదైతే యూస్ చేస్తున్నామో ఇది డబుల్ కోట్స్ని యాక్సెప్ట్ చేయట్లేదు. బట్ మరికొన్ని డేటాబేసెస్ ఉన్నాయి, కొన్నిట్లో ఈ డబుల్ కోట్స్ని కూడా అది అలో చేస్తుంది. ప్రస్తుతానికి ఇక్కడైతే మనకి సింగిల్ కోట్ని అలో చేస్తుంది. SQL సర్వర్లో కూడా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ట్రై చేయండి. అక్కడ కూడా నేను యూస్ చేసే ఇన్స్టెన్స్లో అయితే సింగిల్ కోట్స్దే అలో చేస్తుంది, డబుల్ కోట్స్ని అలో చేయదు. ఓకే, ఈ విధంగా ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఏ మాత్రం హెల్ప్ అయినా కానీ అవసరం ఉన్న వాళ్ళకి ప్లీజ్ షేర్ చేయండి. లైక్ and subscribe to our channel. Comments must and should. Thank you for watching.